ఆ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం వెళ్ళడం జరిగింది. సో ఆ రాప్తాడు నియోజకవర్గం ఎందుకు వెళ్ళాడో, దానికి వెళ్ళడానికి కారణం ఎవరో కూడా అందరికీ తెలుసు. సో ఆ వెళ్ళినటువంటి క్రమంలో మరి హెలికాప్టర్కి డ్యామేజ్ అయింది. మరి డ్యామేజ్ కావడానికి కారణం ఎవరు? భద్రతా లోపమా, లేకపోతే సింపతి కోసం వైసీపీ పార్టీ చేసినటువంటి కుట్రనా అనేటువంటి 2 రకాల చర్చ జరిగింది. వైసీపీ పార్టీ ఏమో కూటమికి సంబంధించి భద్రత కల్పించడంలో విఫలమవుతూ ఉన్నారు. గతంలో విజయవాడకు పోయినప్పుడు కూడా అంటే అనేక సందర్భాల్లో జగన్ గారి భద్రతకు సంబంధించి వీళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భద్రత అంటే పోలీసులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిటాల సునీత గారి ఇంటి దగ్గర ఉన్నారు తప్పితే ఇక్కడ లేరు అనేటువంటి విషయాన్ని వైసీపీ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. కూటమి పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఇది జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం అని చెప్పి, కుట్ర చేయడం కోసం అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. అందులో భాగంగానే ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడం కోసమే వైసీపీ పార్టీ శ్రేణులతో ఆ డ్యామేజ్ చేయించారు హెలికాప్టర్కి అని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. మరి ఇదంతా తేలాలంటే ఒక విచారణ జరగాలి. మరి విచారణ జరిగితే అసలు నిజాలు బయటకు వస్తాయా అంటే అనుమానాలు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అసలు నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ. కొంతమంది అనుకోవచ్చు కూటమి అధికారంలో ఉన్నంత మాత్రాన పోలీసులు సక్రమంగా విచారణ చేయరా, నిజాలు బయట పెట్టరా అని అనుకోవచ్చు. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే, అరెస్టులు చూస్తే, సెక్షన్లు చూస్తే, కేసులు ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుంది. సో ఇప్పుడు కూడా అదే నిజం అనిపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 10 మందిని ఈ హెలికాప్టర్ డ్యామేజ్ చేస్తారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత విచిత్రం అంటే ఇక్కడ కుట్రలో భాగంగా ముందే డిసైడ్ అయ్యి దాడి చేస్తే అది తప్పు అవుతుంది. కానీ తమకు ఇష్టమైనటువంటి నాయకుడు ఒక చోటుకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని కలవడానికో, ఆ వ్యక్తితో మాట్లాడడానికో, ఆ వ్యక్తితో సెల్ఫీ దిగడానికో, దగ్గర నుంచి చూడడానికో మరి ఆ క్రౌడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు దాన్ని అక్కడికి వచ్చినటువంటి అభిమానులు తప్పు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది విచిత్రం ఎక్కడైనా ఉంటుందో చెప్పండి. తప్పు ఎవరిది అవుతుంది చెప్పండి? వైసీపీ పార్టీ నాయకులు జగన్ గారు చూడాలని అభిమానంతో వెళ్ళారు. అక్కడ కుట్రతో వెళ్ళింటే కనుక అది వేరే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా మీరు చూపించాల్సి వస్తుంది. కుట్ర ఉంది అంటే ఇక్కడ పక్కనేమో పైలట్ విచారణకు రావట్లేదని వీళ్ళే చెప్తారు. ఆయన విచారణకు వస్తే తప్ప అసలు నిజాలు తెలియదని వీళ్ళే చెప్తారు. మళ్ళీ పైకి ఇటు చూసిన మీద కుట్ర చేశారని చెప్పి వైసీపీ పార్టీ నాయకులే తప్పు ఉంది, ఇదంతా సింపతి కోసం ఈ రకంగా చేశారు, ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి మరోపక్క చెప్పి వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే ఇక్కడ వైసీపీ పార్టీ నాయకులు ఆ హెలికాప్టర్ని డ్యామేజ్ చేయాలని, ఆ డ్యామేజ్ చేసి అది ప్రభుత్వం మీద నెట్టేయాలని చెప్పి ఒక కుట్రకి ప్లాన్ చేశారని అనుకుందాం. మరి కనిపెట్టలేదంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయినట్టే కదా. అదేవిధంగా మరి మీరు చెప్తున్నటువంటి 250 మంది పోలీసులు ఉన్నారని చెప్పి రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు చెప్పారు అక్కడ. మరి ఆ 250 మంది పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? తప్పెవరిది ఇక్కడ? ఆ హెలికాప్టర్ చుట్టూ క్రౌడ్ ఉంది. మరి చేసి అందరిని ఆ క్రౌడ్ అందరిని అరెస్ట్ చేయండి. ఆ క్రౌడ్ వల్లే జరిగిందని మీరు చెప్తా ఉన్నారు కదా. అంటే జగన్ గారిని ప్రేమించిన తప్పే, జగన్ గారితో ఫోటో దిగాలనుకున్న తప్పే, జగన్ గారి దగ్గర నుంచి చూడాలనుకున్న తప్పే అనే విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ రాకూడదు అని చెప్తా ఉన్నారు వీళ్ళు. రాకూడదు, నిజంగానే అంత క్రౌడ్ అక్కడ రాకూడదు. రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పోలీసులది. మరి అక్కడికి వచ్చారంటే తప్పు మీదే కదా, క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ పెద్ద ఇన్వెస్టిగేషన్ కూడా ఏం అవసరం లేదు కదా. ఆ చుట్టూ హెలికాప్టర్ చుట్టూ బౌండరీ ఉంటుంది, లోపలికి ఎవరు పోనీ కూడా ఉంటుంది. ఒక పోలీస్ యూనిఫామ్లో ఒక లాఠీ పట్టుకొని అక్కడ నిలబడితే ముందు 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా కూడా ముందుకు రారు. అంటే పోలీస్ పవర్ అది. మరి 250 మంది పోలీసులు ఉన్నా మరి ఇంతమంది ఎట్లా వచ్చారు అక్కడికి? ఇక్కడ భద్రతా లోపం అనేటువంటిది క్లియర్గా కనిపిస్తూ ఉందా లేదా? వాళ్ళ భద్రతా లోపం పెట్టుకొని జగన్ గారిని అభిమానించేటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి ఈరోజు మరి వాళ్ళ తప్పు ఏముంది, వాళ్ళు కుట్ర చేశారని చెప్తా ఉన్నారు. ఎంత విచిత్రం మరి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అనుకుంటా చీరల పంపిణీ చేశారు. అప్పుడు చీరల పంపిణీ చేసినప్పుడు ఒక 6 మంది చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు దానికి బాధ్యులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హడావిడి, వాళ్ళ కార్యకర్తలు చేసినటువంటి హడావిడి కారణంగా వాళ్ళు చీరలు ఇస్తాం అని చెప్పి మహిళలను చెప్పడం వల్ల ఒకటేసారి అక్కడ తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోవడం జరిగింది. పైగా వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక, ఏదైతే సభ ఏదైతుందో సందులో ఏర్పాటు చేస్తారో, డ్రైనేజీలు పక్కన ఉన్నాయో, మరి ఆ తప్పంతా కూడా ముందు డిసైడ్ చేసుకోకపోవడం వాళ్ళ తప్పు. అయినా కూడా ఇక్కడ వాళ్ళ తప్పేమీ లేదు. అక్కడ టీడీపీ పార్టీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. అక్కడ చీరలు తీసుకోవడానికి వచ్చినట్టు వాళ్ళదే తప్పు. వాళ్ళు అంత ఆశపడకూడదు కదా, మేము మస్తుకి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తారు, తప్పు కదా ఇది. ముందు ఎవరైతే వచ్చారో, ఎవరైతే కింద పడ్డ వాళ్ళని తొక్కారో వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పే విధంగా వీళ్ళు మాట్లాడారు. తప్పంతా వాళ్ళదే అని చెప్పి మాట్లాడారు. అప్పుడు వీళ్ళ మీద తప్పేసుకోలేదు. ఇప్పుడు చూడు రానున్న రోజులు ఏం చేస్తారంటే వీళ్ళు, మొన్న తొక్కిసలాట జరిగింది తిరుపతిలో, దానికి సంబంధించి కూడా ఆల్రెడీ అప్పుడే అన్నారు వాళ్ళు, భక్తులు దేవుని చూడడానికి వచ్చారు, డైరెక్ట్ దేవుని దగ్గరికి పోయారు, తప్పే ఉంది, ఎంత అదృష్టం ఉండాలి ఇక్కడ చనిపోతా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అన్నారు.
మళ్ళీ దీనికి సంబంధించి వాళ్ళ తొందరపాటు వల్ల, వాళ్ళ తప్పిదం వల్ల, వాళ్ళ తొక్కిసలాట జరిగి వాళ్ళు చనిపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా కామెంట్ చేశారు కొంతమంది మూర్ఖులు. క్షేత్రంలో ఇప్పుడు సింహాద్రి అప్పన్న సన్నిధులు కూడా మొన్న జరిగింది కదా ఘటన. సో దానికి సంబంధించి కూడా అంటారు ఖచ్చితంగా మా తప్పే ఉంది. ఇక్కడ ఈదురుగాలులు వచ్చినాయి, వర్షం వచ్చింది, వాళ్ళు అక్కడ అసలు గోడ పక్కన కొత్తగా కట్టినటువంటి గోడ పక్కన భక్తులు నిలబడకుండా ఉండాల్సింది. ఎందుకు నిలబడ్డారు? వాళ్ళు నిలబడడం వల్ల గోడ కూలిపోయింది. మేమేం చేస్తాం దానికి? ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల అని చెప్పి ఆల్రెడీ చెప్తా ఉన్నారు కదా. ఆ తప్పులు ఇట్లా అంటే అక్కడ వచ్చినటువంటి భక్తుల మీద, ఇక్కడ వచ్చినటువంటి అభిమానుల మీద, వాళ్ళ మీద ఉంటాయి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అవి వాళ్ళకు వర్తించవు. నిజాలన్నీ దాచిపెట్టి వైసీపీ పార్టీ కుట్ర చేస్తుందంటే అసలు ఆ కురుబ లింగయ్యను చంపడానికి కారణం ఎవరు? ఎందుకు చంపబడ్డాడు ఆయన? ఎవరు చంపారు? ఆ కురుబ లింగయ్య చనిపోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాడు కదా. జగన్మోహన్ రెడ్డి అక్కడ రాకుండా ఉంటే ఈ హెలికాప్టర్ దీనికి సంబంధించినటువంటి ఇష్యూ జరగదు కదా, ఈ పెద్ద చర్చ ఉండదు కదా. ఈ చర్చ జరగకుండా దీని ప్లేస్లో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించవచ్చు కదా. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ కురుబ లింగయ్యని చంపేస్తూ మీ వేరే పార్టీ కండువలో గెలిచినటువంటి వాళ్ళను మీ పార్టీలో చేర్చుకోవడానికి అక్కడ ఎంపీపీలోనో జెడ్పీటీసీలోనో కైవసం చేసుకుంటామని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకోవడం దేనికోసం? ఇదంతా తప్పు చేసింది మీరు. దాని నుంచి తప్పించుకోవడానికి ఈ రకంగా అభిమానం చూపించేటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తామని అంటున్నారు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు చేసేటువంటి పనుల వల్ల అంటే మీరు ఇప్పుడు ప్రేమను చూపిస్తారు, జగన్ గారు చూడాలి, దగ్గర నుంచి చూడాలి, చేయి దాకాలనో సెల్ఫీ దిగాలనో అనుకుంటారు, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏ రకంగా జరుగుతూ ఉందనేది ఒకసారి మీకు గుర్తుపెట్టుకొని ఇక మీదటనైనా జగన్ గారు వచ్చినప్పుడు అట్లా హెలికాప్టర్లు దగ్గరకు పోవడం కానీ, ఇట్లాంటి ప్రమాదాలు చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇదే అంటారు. ప్రతి చోట ఇట్లా జరుగుతుందంటే కావాలని కుట్ర చేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ నాయకులు. ఇంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి అన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కుట్ర చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వాన్ని సరిగా నడపకుండా అడ్డుకుంటున్నాడు, పరిశ్రమలు అడ్డుకుంటున్నాడు, అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ శ్రేణులు కూడా అదే రకంగా చేస్తూ ఉన్నారు అనేటువంటి కామెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీ పార్టీ శ్రేణుల మీద కూడా నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ రకంగా కూడా మీరు ప్రేమను చూపిస్తే కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే జగన్ గారి పర్యటన ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పైగా మీకు ముందే తెలుసు కదా హెవీ క్రౌడ్ వస్తుందని. ఆ హెవీ క్రౌడ్ రావడానికి కారణం ఏంటంటే కురుబ లింగయ్యని చంపేయడమే. ఎందుకంటే ఆ ప్రాంతంలో కురుబ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ప్రతి వారం ఒకరు లేపేసిన జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం వస్తాడని చెప్పి ఇటువైపు నుంచి ఛాలెంజ్లు విసరడం, అదేవిధంగా హెలికాప్టర్ ఆపుతా అని చెప్పడం, వచ్చిన హెలికాప్టర్ని ఎట్లా పంపాలో కూడా మేము చూస్తామని చెప్పి వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా వీళ్ళందరూ కూడా మరి ఆ సామాజిక వర్గం కానీ అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ ప్రాంతానికి, రాప్తాడ ప్రాంతానికి, మండలాల్లో, నియోజకవర్గాల్లో తోపు లీడర్లు అనేటువంటి వాళ్ళందరూ కూడా మరి అక్కడ లోపలికి వెళ్లకుండా ఆపేస్తే వేరు వెహికల్స్ మీద రాడ్లు పట్టుకొని మరీ సైడ్లకు నిలబడి మరీ పోవడం జరిగింది అక్కడికి జగన్ గారి మీద అభిమానంతో. సో అలాంటి అభిమానులు ఉన్నారు జగన్ గారికి. సో ఖచ్చితంగా అలాంటప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కదా, మేము ఎందుకు భద్రత కల్పిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఇలాంటివి అక్కడ వాతావరణం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఎమ్మెల్యే కాకపోయినా సాధారణ వ్యక్తి అయినా కూడా ఆ వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత మీది. గతంలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఏమైనా గెలిచారా? మరి కాకపోయినా కూడా Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించారు కదా, మరి ఎందుకు కల్పించారు? అది ఒక ఎమ్మెల్యే కూడా కాదు కదా. భద్రత లోపం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటే క్రౌడ్దే తప్పు, అక్కడ వచ్చిన తప్పు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది చెప్పండి.